పెళ్లికి ముందు జీతం రాగానే తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవాడు. పెళ్ళైన దగ్గర నుంచి సైలెంట్గా లోపలికి తీసుకెళ్లి ఆడి పెళ్ళం చేతిలో పెడుతున్నాడు నా కొడుకు. నా అల్లుడు జీతం పడగానే మొత్తం తీసుకొచ్చి నా కూతురు చేతిలో పెడతాడు. అంటాడు, నువ్వు నా ఇంటి లక్ష్మివి కదా, లక్ష్మి చేతుల్లోనే లక్ష్మి ఉండాలి కదా అని. అసలు ఏనాడు వంటగదిలోకి అడుగు కూడా పెట్టేవాడు కాదు. అన్నీ నేనే చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళంతో పాటు టీ పెడుతున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నా అల్లుడు నా కూతుర్ని వంటగదిలో కూడా కాలు పెట్టనివ్వడు. నిన్ను పెళ్లి చేసుకుంది నాకు వంట చేసి పెట్టానిక, ఏం వద్దు అని చెప్పి అన్ని ఆయనే చేసి పెడతాడు. మొన్న నాకు దగ్గు వస్తే, అమ్మ రాత్రి 1 గంట అయ్యింది, హాస్పిటల్కి రేపు పొద్దున్న తీసుకెళ్తాలే, ఈ టాబ్లెట్ వేసుకోని నా మొహాన్ ఒక టాబ్లెట్ పడేశాడు నా కొడుకు. కానీ నా అల్లుడు ఫోన్ చేయగానే గంటలో వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లాడు. నా అల్లుడు మాత్రం బంగారం. ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నా, అందుకే అట్టంటే అల్లుడు దొరికాడు. నిజం. వాళ్ళ అమ్మ మాటన్నా కాదంటాడు, కానీ నేనేదన్నా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. అత్తమామలు వస్తే మా వాడికి అసలు ముడ్డి మీద గొడ్డాగదు. వాళ్ళ వెనకాల కుక్క పిల్లలాగా అత్తయ్య ఏం కావాలి, మామయ్య ఏం తింటారు అంటే తిరుగుతాడు సిగ్గు లేకుండా. నాకు నా కూతురికి గొడవైనా సరే నా అల్లుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. అత్తయ్య ఏం చేస్తున్నావు, అత్తయ్య తిన్నావా లేదా అని అడుగుతాడు. నేను అక్కడికి వెళ్ళినా సరే, అత్తయ్య ఇది కావాలా, అత్తయ్య అది కావాలా, అత్తయ్య 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 అంటే నా వెనకాలే తిరుగుతాడు.